అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేటీఎం ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? పేటీఎం బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారా? అయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాంకు నిబంధనలు పాటించకపోవడంతో పేటీఎం కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా ఫిబ్రవరి 29 నుంచి ఎటువంటి డిపాజిట్లను స్వీకరించకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఎటువంటి డిపాజిట్లను ఆమోదించడానికి లేదా ఏవైనా ప్రీపెయిడ్ బిల్లు చెల్లింపులు, టాప్అప్ లేదా వాలెట్, పోస్ట్ ట్యాగ్లతో డిపాజిట్ చేయడానికి అనుమతి ఉండదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వాలెట్ తో సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు చేయడానికి పేటీఎం బ్యాంకుకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఖాతాదారులు, పేటీఎం వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. పేటీఎం కస్టమర్లు తమ అకౌంట్లో మిగిలిన బ్యాలెన్స్ ను ఉపసంహరించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి ఎలాంటి పరిమితి ఉండదని తెలిపింది. వాలెట్ లేదా అకౌంట్ లో బ్యాలెన్స్ ను పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాత కస్టమర్లు, వినియోగదారులు దానిని ఉపయోగించలేరని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మార్చి 1 నుంచి ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి నగదు బదిలీ లావాదేవీలు, భారత్ బిల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను అందించడానికి వీల్లేదని పేటీఎం పేమెంట్ బ్యాంకును ఆదేశించింది. బ్యాంకు పద్ధతులపై సమగ్ర ఆడిటింగ్ రిపోర్టుతో పాటు నిబంధనల అమలుకు సంబంధించిన ఆడిటింగ్ రిపోర్టుల ఆధారంగా పేటీఎం బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు చేపట్టింది. నిరంతరం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పర్యవేక్షణ లోపాలు కూడా ఉన్నాయని నివేదికల్లో వెల్లడైందని ఆర్బీఐ పేర్కొంది. 2022 మార్చిలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలు కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అందించే సేవలకు మాత్రమే వర్తిస్తాయి. పేటీఎం యాప్ వినియోగదారులు యథావిధిగా తమ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ మినహాయిస్తే మిగతా బ్యాంకుల అకౌంట్లతో అనుసంధానం ద్వారా పేటీఎం యాప్ నుంచి యూపీఐ చెల్లింపులు చేయవచ్చని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.